హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ డాక్టర్ సన్నిహిత్ గారు రచించిన అందమైన చీకటి అనే కథను వినేద్దామండి. అమ్మా, నా కొలీగ్ ప్రవీణ్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు, నెమ్మదిగా చెప్పింది భూమి. కూతురి వైపు విస్మయంగా చూసింది సరిత. అన్నీ తెలిసే ఈ ప్రపోజల్ పెట్టాడా? అడిగింది సరిత. అవునమ్మా, పూర్తి బాధ్యత తీసుకుంటాను అన్నాడు ఆశగా చెప్పింది భూమి. చిన్నగా నవ్వింది సరిత. అభంశుభం తెలియని కూతురికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. మగవాడి మనస్తత్వం ఎప్పుడూ స్వార్థపూరితంగానే ఉంటుందని సరితకు జీవితానుభవం నేర్పింది. నెమ్మదిగా ఆమె మనసు గతంలోకి జారుకుంది. పొద్దున 6 అయింది. రాత్రంతా పరుచుకున్న చీకటి ఆధిపత్యాన్ని, శాశ్వతత్వాన్ని ఒప్పుకోను అన్నట్టు వెలుగును నింపేస్తూ సూర్యుడు తూర్పు కొండల మాటు నుండి పైకి వచ్చేశాడు. నిద్రమత్తు వదిలి లోకం చైతన్యవంతం అవుతోంది. కాఫీ! హాల్లో నుండి గట్టిగా అరుస్తున్న భర్త సుధీర్ అరుపు విని, ఆ తెస్తున్నానండి అంటూ కిచెన్లో నుండి బదిలిచ్చింది సరిత. 2 నిమిషాల్లో కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చి భర్త చేతికి ఇచ్చింది. అబ్బా, ఎంతసేపు ఎదురు చూడాలి కాఫీ కోసం అంటూ విసుక్కున్నాడు సుధీర్. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా, అందుకే స్టవ్ ఖాళీ లేక కాఫీ పెట్టడం లేట్ అయింది. సంజాయిషి ఇచ్చింది సరిత. సరే సరే, రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి కదా నేను. లేట్ చేస్తే ఎలా? కాఫీ సిప్ చేస్తూ స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ సందేశాలు చూడటంలో తలమునకలయ్యాడు. ఇంతలో బెడ్రూమ్లో నుండి మమ్మీ అని పిలిచింది 6 ఏళ్ల భూమి. గబగబా బెడ్రూంలోకి వెళ్లి కూతుర్ని ఎత్తుకుని మంచం మీద నుండి దింపి బాత్రూంలోకి పంపింది. చిన్నప్పుడు సెరెబ్రల్ పాల్సీ అటాక్ అవటంతో ఒక కాలు చచ్చుబడింది భూమికి. అందుకే సరిగ్గా నడవలేదు. ఎవరో ఒకరు కొంచెం సాయం చెయ్యాల్సి ఉంటుంది. భూమి బాత్రూంలో నుండి వచ్చేటప్పటికి గ్లాసులో పాలు తెచ్చి తాగించింది. స్కూల్కి తొందరగా రెడీ అవ్వమ్మా, బ్రేక్ఫాస్ట్ తిందువు గాని అని చెప్పి మళ్లీ కిచెన్లోకి వెళ్లిపోయింది సరిత. రోజు పొద్దున 4 గంటలకు లేస్తుంది సరిత. కాలకృత్యాలు తీర్చుకుని గుక్కెడు కాఫీ తాగి ఇంటి పనిలో పడుతుంది. ఇక అంతే, 9 దాకా ఊపిరి సలపని పని. ఇటు పుల్ల తీసి అటు పెట్టడు సుధీర్. పొద్దున్న లేవగానే కొంపలు మునిగిపోయినట్టుగా స్మార్ట్ ఫోన్లో ఫేస్బుక్, వాట్సాప్ చూస్తూ బిజీ అయిపోతాడు. ఎవరెవరికో గుడ్ మార్నింగ్లు చెబుతూ ఉంటాడు, పెళ్ళానికి తప్ప. మగమహారాజు కదా, పైగా భర్త. అందుకే నోరెత్తదు సరిత. కాసేపటికి మమ్మీ నేను రెడీ అంటూ యూనిఫామ్ వేసుకుని వచ్చింది భూమి. తనకు జడలు వేసి మొహానికి పౌడర్ రాసింది. ప్లేట్లో రెడీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ తినిపించింది. సుధీర్ అప్పటికే డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉన్న టిఫిన్ తింటున్నాడు. బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి హెల్మెట్ తీసుకున్నాడు. భూమి, తొందరగా రా అంటూ బయటకు వెళ్లి బైక్ మీద కూర్చొని హారన్ కొడుతున్నాడు. భూమి కాలకు షూస్ తొడిగి, పదమ్మా డాడీ రెడీగా ఉన్నారు అని స్కూల్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది సరిత. భూమిని వెనక కూర్చోబెట్టుకుని బైక్ ని రయ్యన లాగించాడు సుధీర్. కూతుర్ని స్కూల్లో డ్రాప్ చేసి అట్నుంచి అటే ఆఫీస్కు వెళ్తాడు. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని లోనికి పరిగెత్తింది సరిత. 5 నిమిషాల్లో స్నానం, టిఫిన్ తినటం కూడా పూర్తి చేసి రెడీ అయ్యి లంచ్ బ్యాగ్ తీసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చి ఇంటికి తాళం పెట్టింది. స్కూటీ స్టార్ట్ చేసి హడావిడిగా ముందుకు ఉరికింది. బయోమెట్రిక్ పంచ్ కొట్టి ఆఫీసులోకి ఎంటర్ అయింది సరిత. ఎంత ప్రయత్నించినా ఆఫీస్కి ఇన్ టైంలో రాలేకపోతోంది. ఈ రోజు 10 నిమిషాలు లేటు. చిన్నగా నిట్టూర్చి తన సీట్లోకి వెళ్లి సెటిల్ అయింది. ఎదురుగా బాస్ క్యాబిన్ లోంచి బయటకు వస్తున్న సుధీర్ కనిపించాడు. అతని మొహం నిండా సంతోషం తాండవిస్తోంది. పొద్దున్నే ఇన్ టైంలో ఆఫీస్కు వచ్చి బాస్ క్యాబిన్లోకి వెళ్లి గుడ్ మార్నింగ్ చెబుతాడు సుధీర్. ఆ రోజు చెయ్యబోయే వర్క్ గురించి బ్రీఫ్ చేస్తాడు. ఇలా చేస్తే బాస్ గుడ్ బుక్స్ లో ఉంటామని అతని అభిప్రాయం. నిజానికి సరిత, సుధీర్లు ఒకే ఆఫీస్లో పనిచేస్తారు. పెళ్లికి ముందు సుధీర్ సరితను చూసి ఇంప్రెస్ అయ్యి ఆమెను పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. ఒక శుభముహూర్తాన ప్రపోజ్ చేశాడు. అతన్ని కాదంటానికి సరితకు ఏ కారణము కనపడలేదు. ఓకే చెప్పింది. పెళ్లి వైభవంగా జరిగింది. అందరూ మంచి జంట అని పొగిడారు. ఒకే ఆఫీసులో పనిచేసే భాగస్వామి దొరకటం అందరికీ కుదిరే పని కాదని, అదృష్టం అని భజన కొట్టారు. మురిసిపోయారిద్దరు. పెళ్లి అయిన కొన్నాళ్ళకి అది నిజం కాదని, వేరే సమస్యలు కూడా ఉంటాయని అర్థమైంది. అయితే అన్ని సమస్యలని లైట్ తీసుకుని సంసార నౌకని ముందుకు సాగిస్తున్నారు. మధ్యాహ్నం 3 దాటింది. సరిత మనసు భూమి కూతురు మీదకు మళ్ళింది. 3ంటికి స్కూల్ అవగానే అక్కడికి దగ్గరే ఉన్న ఒక టీచర్ ఇంట్లో ట్యూషన్కి వెళ్తుంది భూమి. సాయంత్రం దాకా అక్కడ ఉండి తర్వాత ఆటోలో ఇంటికి వస్తుంది. ఆటో అతనికి నెలకు ఇంత అని పే చేస్తారు సరిత దంపతులు. భూమి ఇంటికి వచ్చే టైంకి ముందే సరిత ఇంటికి చేరుకుంటుంది. ఆమెకు స్నాక్స్ అవి పెట్టి కాసేపు ఆడుకోమని చెబుతుంది. తర్వాత హోంవర్క్ చేయిస్తుంది. సుధీర్ తీరిగ్గా ఆఫీస్ నుండి బయలుదేరి లేటుగా ఇంటికి వస్తాడు. దానికి కారణం అతను సాయంత్రం కూడా బాస్ క్యాబిన్కి వెళ్లి మీటింగ్ పెడతాడు. ఆ రోజు జరిగిన వర్క్ ప్రోగ్రెస్ చెబుతాడు.
బాస్తో పాటు టీ తాగి అతన్ని అన్ని విధాలా సంతృప్తిపరిచి అప్పుడు ఇంటికి వస్తాడు. ఇది రోజు జరిగే తంతు. సరిత తన వర్క్ ముగించి గబగబా ఆఫీస్ నుండి బయటపడి ఇంటి దారి పట్టింది. ఇంటికి చేరాక భూమి రాగానే ఆమెను దగ్గరకు తీసుకుని స్కూల్ విషయాలు మాట్లాడుతూ రిఫ్రెష్ అయింది. స్నాక్స్ పెట్టి అవి తిన్నాక హార్లిక్స్ కలిపి ఇచ్చింది. కాసేపటికి భూమి ఆడుకోవటంలో పడింది. టీవీ ముందు కుర్చీలో వాలి నెమ్మదిగా టీ తాగుతూ రిలాక్స్ అవసాగింది సరిత. తర్వాత ఎప్పటికో వచ్చాడు సుధీర్. భూమి నాన్న అంటూ ఏదో స్కూల్ విషయం చెప్పబోతుంటే, అబ్బా అవన్నీ మీ అమ్మకు చెప్పు అని విసుక్కున్నాడు. చిన్నబుచ్చుకుంది భూమి. తర్వాత సరిత దగ్గరకు వచ్చి, ఈ రోజు మన బాస్ నన్ను ఎంత మెచ్చుకున్నాడో తెలుసా? ఈసారి నాకు ప్రమోషన్ గ్యారెంటీ అంటూ ఆ విషయాలన్నీ చెబుతున్నాడు. మౌనంగా వినసాగింది సరిత. ఆమెకు పొద్దున్న ఆఫీసులో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. బాస్ ఆమెను క్యాబిన్ కు పిలిచి, ఏంటి సరిత రోజు ఆఫీస్కు లేటుగా వస్తున్నావు? పని మీద కూడా శ్రద్ధ చూపించడం లేదు. సాయంత్రం కాగానే బ్యాగ్ తీసుకుని పారిపోతావు. త్వరలో ప్రమోషన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి చూసుకో. ఇలా అయితే నిన్ను రికమెండ్ చేయటం కష్టం అని అక్షింతలు చల్లాడు. బయటకు వస్తూ ఉంటే, అయినా సుధీర్ నీకు ఇవన్నీ చెప్పడా అని నవ్వసాగాడు. గుండె మండిపోయింది ఆమెకు. కంట్రోల్ చేసుకుని అక్కడి నుండి వచ్చేసింది. ఇప్పుడు తీరిగ్గా ఇంటికి వచ్చి తీయగా మాట్లాడుతున్న సుధీర్ మీద అసహ్యం వేసింది. భార్య కూడా తనతో పాటే జాబ్ చేస్తోందని, ఆమె కూడా ఆఫీస్ పని మీద దృష్టి పెట్టి ప్రమోషన్ పొందాలి అని, ఆమెకు అవకాశం ఇవ్వాలి అని అతనికి ఎందుకు అనిపించదు? ఎందుకంటే అతనికి తన కెరీర్ ముఖ్యం. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు అంతే. తర్వాతి రోజు పొద్దున్న లేచేటప్పటికి భూమికి ఒళ్ళు వేడిగా కాలిపోసాగింది. జ్వరం వచ్చిందని అర్థమైంది సరితకు. సుధీర్తో, ఏమండి పాపకి జ్వరం వచ్చింది అని ఆదుర్దాగా చెప్పింది. అవునా, ఇప్పుడెలా? నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది కదా ఆఫీస్లో అంటూ దిగులు నటించాడు. చిన్నగా నవ్వింది సరిత. సరే, నేను దాన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను. మీరు ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పింది. హమ్మయ్యా, థ్యాంక్స్ అని చెప్పి ఆఫీస్కి పారిపోయాడు సుధీర్. భూమిని హాస్పిటల్కి తీసుకువెళ్లి డాక్టర్కి చూపించి మందులు తీసుకుంది సరిత. ఆ రోజు భూమిని చూసుకుంటూ ఇంట్లోనే గడిపేసింది. సాయంత్రానికి భూమికి జ్వరం తగ్గింది. రిలీఫ్ గా ఫీల్ అయింది సరిత. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన సుధీర్, ఈ రోజు మీటింగ్ చాలా బాగా జరిగింది తెలుసా? నాకు ప్రమోషన్ గ్యారంటీ ఈసారి అని ఆనందపడిపోతున్నాడు. నాకు కూడా ప్రమోషన్ రావాలి కదండి. ఇలా డుమ్మాలు కొడితే ఎవరిస్తారు నాకు ప్రమోషన్? నెమ్మదిగా అంది సరిత. అదేంటోయ్, నాకు ప్రమోషన్ వస్తే నీకు వచ్చినట్లు కాదా అంటూ నవ్వేశాడు సుధీర్. అది ఎలా? ఆశ్చర్యపోయింది సరిత. నువ్వు నా భార్యవు కదా, మనిద్దరిలో ఎవరికి వస్తే ఏంటి అంటూ కన్విన్స్ చేస్తున్నాడు సుధీర్. నిజానికి అతను ఎవరికి వస్తే ఏంటి అని పైకి చెప్పినా, ఒకవేళ అతనికి రాకుండా తనకు ప్రమోషన్ వస్తే తట్టుకోగలడా? పొద్దున పూట ఆఫీస్కి తనకంటే ముందు చేరుకోవాలని తనని వదిలేసి పరుగెడతాడు. కనీసం ఇద్దరం కలిసి వెళ్దాం అని ఎప్పుడూ అనడు. అతని మేల్ఈగోకి, భార్య ఆధిపత్యాన్ని సహించలేని మనస్తత్వానికి ఇది పరాకాష్ట. గాఢంగా విశ్వసించి భర్త కోసం భార్య కెరీర్ని వదులుకోవాలన్నమాట, కుటుంబ బాధ్యతలకి ప్రయారిటీ ఇవ్వాలన్నమాట అనుకుంటూ మౌనంగా మిగిలిపోయింది సరిత. ఆఫీసులో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. విమెన్ ఎంప్లాయీస్ అందరూ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశమయ్యారు. స్నాక్స్ అవి తిన్నాక స్పీచ్లు మొదలయ్యాయి. చీఫ్ గెస్ట్ గా బాస్ భార్యను పిలిచారు. ఆమె ఆవేశంగా మైక్ తీసుకుంది. స్త్రీకి సమానత్వం కావాలి, స్వాతంత్రం కావాలి, ఆర్థిక భరోసా కావాలి. మనం దేనిలో తక్కువ? పిల్లల్ని కంటాం, ఇంటిని నడిపిస్తాం, ఉద్యోగాలు చేస్తాం, అన్నీ మనమే చేసుకుంటున్నాం. అందుకే ఎక్కడా తలవంచకూడదు మనం. ఇలా దంచేస్తోంది ఆమె. ఇన్ని చెబుతున్నా ఆమె భర్తకు లొంగి ఉంటుంది, సేవలు చేస్తుంది. అందుకే సరితకు నవ్వు వచ్చింది. ఇంక తర్వాతి టర్న్ సరితది. ఆమె మైక్ తీసుకుని, స్త్రీకి సమానత్వం, స్వాతంత్రం తప్పకుండా కావాలి. వాటితో పాటు ప్రేమ, బంధం అనే వాటికి కూడా విలువ ఇవ్వాలి. కుటుంబ బాధ్యతల్ని ఒక బరువుగా, మన పురోగతికి ఆటంకంగా భావించకూడదు మనం అని చెప్పి ముగించింది. అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. ఇంతలో సరిత సెల్ రింగ్ అయింది. అటు నుంచి వినపడిన మాటలు విన్నాక ఒక్కసారిగా టెన్షన్ ఫీల్ అయింది. చేతివాచీలో టైం చూసుకుని ప్రోగ్రాం మధ్యలోనే గబగబా ఆఫీస్ నుండి బయటకు వచ్చేసింది. హడావిడిగా స్కూటీ స్టార్ట్ చేసి స్కూల్ వైపు దూకించింది. స్కూల్ బయట బిక్కుబిక్కుమని వెయిట్ చేస్తున్న భూమిని చూడగానే కన్నీళ్లు వచ్చాయి సరితకి. అదేంటమ్మా, ఆటో అంకుల్ రాలేదా? ఆతృతగా అడిగింది సరిత. రాలేదమ్మా, ఏడుస్తూ చెప్పింది భూమి. ఏదో కారణంతో సడన్ గా హ్యాండ్ ఇచ్చాడు ఆటో డ్రైవర్. ట్యూషన్ టీచర్ ఫోన్ చేసి, భూమి స్కూల్ నుండి ఇంకా ట్యూషన్కి రాలేదండి, ఇంటికి గాని వచ్చిందా అని అడగటంతో అనుమానం వచ్చి హడావిడిగా స్కూల్కి పరుగెత్తుకు వచ్చింది సరిత. సరే పదమ్మా అని భూమిని స్కూటీ మీద కూర్చోబెట్టుకుని ట్యూషన్ టీచర్ ఇంట్లో వదిలింది. తర్వాత ఆఫీస్కు వచ్చేసింది తిరిగి. అప్పటికి ఉమెన్స్ డే ప్రోగ్రాం అయిపోయింది.
ఆఫీస్ టైం అయ్యాక పంచ్ కొట్టి భూమిని తీసుకుని ఇంటికి వచ్చేసింది సరిత. సాయంత్రం తీరిగ్గా ఇంటికొచ్చిన సుధీర్ ఆటోవాడు స్కూల్కి రాలేదని తెలిసి అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. రాస్కెల్, ఎంత పని చేశాడు, ముందుగా చెప్పాలి కదా అంటూ వీరంగం వేస్తున్నాడు. భార్య దగ్గరకు వచ్చి, నీకు ఈ రోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఉంది కదా, ఎందుకు ఆఫీస్ నుండి మధ్యలో వచ్చేశావు, పైగా బాస్ భార్య అక్కడే ఉంది, ఏమనుకుంటుంది, నాకు చెబితే స్కూల్కి వెళ్లేవాడిని కదా గట్టిగా అన్నాడు. సరిత చిన్నగా నవ్వి, మీకెందుకండి అంత శ్రమ, మీరు ఆఫీస్లో బాగా పనిచెయ్యండి, బాస్ గుడ్ లుక్స్ లో ఉండి ముందు ప్రమోషన్ తెచ్చుకోండి, నేను ఉన్నాను కదా ఇలాంటి చిన్న చిన్న విషయాలు చూసుకోవటానికి అంది. అదేంటి అలా అంటావు, అసహనంగా మొహం పెట్టాడు సుధీర్. అలాగే అంటాను, ఎందుకంటే నేను మీకు భార్యను మాత్రమే కాదు, భూమికి అమ్మను కూడా కాబట్టి, నవమాసాలు మోసి దాన్ని కన్నాను కాబట్టి, దానికి ఏదైనా జరిగితే తట్టుకోలేను కాబట్టి అంది ఆవేశంగా. అంటే నాకు ఏ బాధ లేదంటావా కోపంగా అన్నాడు సుధీర్. అవును, ఆఫీస్లో నేను కూడా మీతో పాటే పనిచేస్తున్నాను, మీరు ప్రమోషన్ కోసం బాస్ ని ఇంప్రెస్ చేయడానికి అన్ని పాటలు పడుతున్నారు, కానీ నేను మాత్రం కనీసం నా వర్క్ నేను చేసుకుంటూ కూడా బాస్ దృష్టిలో పడకూడదు, కెరీర్ ని త్యాగం చేసి కుటుంబాన్ని నడిపించాలి, ఆఫీస్కి మీకంటే లేటుగా వెళ్ళాలి, మీకంటే ముందుగా ఇంటికి వచ్చేయాలి, మీ అహం సంతృప్తి పరచడానికి కెరీర్లో మీకంటే తక్కువ స్థాయిలో ఉండాలి నేను, అప్పుడే మీకు మనశ్శాంతి, ఎందుకంటే నేను మీ చాటును బతికే ఆడదాన్ని కదా స్థిరంగా చెప్పింది సరిత. నీకు నా చాటున బతకటం అంత ఇబ్బంది అయితే, కుటుంబాన్ని కాదని కెరీర్లో ఎదుగుదల స్వేచ్ఛ మాత్రమే కోరుకుంటే, ఒక్కదానివి బతికేంత దమ్ము ఉంటే నన్ను వదిలి వెళ్ళిపో, ఒంటరిగా బతికి చూడు కోపంగా అన్నాడు సుధీర్. అవునా, ఒకవైపు ఉద్యోగాన్ని ఇంకోవైపు కుటుంబాన్ని ఒంటి చేతో నెట్టుకొస్తున్న నేను అది మాత్రం చెయ్యలేనా, సరే వెళ్తాను, గుడ్ బై అని చెప్పి భూమిని తనతో తీసుకుని ఆ ఇంట్లో నుండి వచ్చేసింది సరిత. షాక్ తగిలినట్లు అలా చూస్తూ ఉండిపోయాడు సుధీర్. తరువాత వాళ్ళెప్పుడూ కలవలేదు. కాలం గిర్రున తిరిగిపోయింది. భూమి పెరిగి పెద్దదై జాబ్ తెచ్చుకుంది. ఇప్పుడు పెళ్లిడికొచ్చి తగిన లైఫ్ పార్ట్నర్ని వెతుక్కుంది. ఆ విషయాన్ని తల్లితో ధైర్యంగా చెప్పగలిగింది కూడా. చెంపలపైకి కన్నీరు జారటంతో గతంలో నుండి బయటికి వచ్చింది సరిత. కూతుర్ని చూస్తూ భర్త తోడు లేకుండా, అసలు ఎవరి తోడు లేకుండా సింగిల్ మదర్గా ఉంటూ నిన్ను పెంచి పెద్ద చేయడానికి ఎంత కష్టపడ్డానో, కాకుల్లా పొడిచే ఈ సమాజాన్ని ఎలా ఎదుర్కొన్నానో నీకు తెలుసు కదా భూమి, మన చుట్టూ ముసురుకున్న చీకటి మనల్ని భయపెడుతుంది, కానీ కొంచెం ధైర్యం చూపితే అదే చీకటి అందంగా కనిపిస్తుంది, మనకు అండగా నిలబడుతుంది, నువ్వు కూడా పెద్దదానివయ్యావు, లోకాన్ని చూశావు, నీకు ఇంకా ఏం చెప్పగలను, ఏది మంచో ఏది చెడో ఎలా చేస్తే నీకు మంచిదో నువ్వే నిర్ణయించుకో తల్లి చెప్పింది సరిత. అలాగే అమ్మా అంటూ తల్లి చేతిని గట్టిగా పట్టుకొని నవ్వేసింది భూమి. సంతృప్తిగా చూసింది సరిత. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.